నమస్తే, వెల్కమ్ టు కెరటం న్యూస్. ప్రభుత్వాలు పాలకులు రైతుల పక్షాన ఎన్ని విధాలుగా రైతుల సంక్షేమం కోసం వివిధ రకాల పథకాలు అమలు చేస్తున్నప్పటికీ ప్రకృతి అలాగే వైరస్ తెగుళ్ళు, నల్లి, అట్లాగే వివిధ రకాల వైరస్ తెగుళ్ళు అనేవి మిర్చి రైతులు నిలువున ముంచుతున్నాయి. ముఖ్యంగా ఈ సంవత్సరం చూసుకుంటే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రెండు రాష్ట్రాల్లో కూడా మిర్చి రైతులు ఎంత తీవ్రంగా నష్టపోయారో, అసలు మిర్చి రైతులు ఏ విధంగా నష్టపోతున్నారో చెప్పడానికి మనం ప్రత్యక్ష సాక్ష్యం ఇక్కడ మనం ఇప్పుడు మహబూబాబాద్ జిల్లా, తెలంగాణ రాష్ట్రంలోని మహబూబాబాద్ జిల్లా మరిపడ మండలంలో మనం ఇప్పుడు ఉన్నాం. ఇక్కడ నీలకుర్తి సమీపంలో ఉన్నటువంటి ఒక తండాలో మనం ఉన్నాం. ఇక్కడ రైతు దాదాపు 2 ఎకరాల సాగుకి 3 లక్షల పైగా పెట్టుబడి పెట్టి అనేక విధాలుగా కష్టపడి నారు కొనుక్కొని వచ్చి దిగుబడి కోసం నాన్న తిప్పల పడి చేసినప్పటికి కూడా ఇక్కడ పంట ఎట్లుందో మీరు ఒకసారి చూడొచ్చు. ఇక్కడ చూడండి, ఇక్కడ మిర్చి పంట మొత్తం ఆకు అనేది, పచ్చటి ఆకు అనేది కూడా ఎక్కడా కనపడటం వీల్లేదు. ఇక్కడ మొత్తం కూడా వైరస్ వచ్చి నిలువున చెట్టుని కింద నుంచి పై వరకు కూడా చెట్టుని నిలువున దహించి వేసాయి. ఒక విధంగా చెప్పాలంటే అగ్ని ప్రమాదం జరిగి చెట్టు కాలిపోతే కనుక ఎలా ఉంటుందో అలాగే ఇక్కడ ఈ కాయలు కానీ ఇవన్నీ చూడొచ్చు. మీరు ఎంత ఘోరమైన పరిస్థితుల్లో రైతులు ఈ వైరస్ తెగుల్లో బారిన పడి నష్టాలు పోతున్నారు. అందుకని రైతులు విపరీతమైన నష్టాల బారిన పడి రైతులు అనివార్య పరిస్థితుల్లో